బెల్లీ ఫ్యాట్ అట్లా తగ్గించాలి, సైడ్ ఫ్యాట్ అట్లా తగ్గించాలి, ఫేస్ ఫ్యాట్ అట్లా తగ్గించాలి. ఈ రోజు దీని గురించి మాట్లాడదాం. ఒకవేళ నువ్వు ఏదైనా స్పాట్ రిడక్షన్ చేద్దాం అనుకున్నావు అంటే, ఒకవేళ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ తగ్గించాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గించాలని చెప్పేసి క్రంచెస్ కొడతా ఉంటే మాత్రం లోపల ఉన్న నీ అబ్డామిన్ మజిల్స్ అనేది ట్రైన్ అయితే మంచిగా గ్రో అయితే కూడా, కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ యాప్స్ అనేవి విజిబుల్ అవ్వవు. నీ అబ్డామిన్ మజిల్ అనేది విజిబుల్ అవ్వదు. ఎందుకో తెలుసా? దాని మీద ఒక ఫ్యాట్ లేయర్ అనేది ఉంటది. ఆ ఫ్యాట్ లేయర్ నువ్వు క్యాలరీ డెఫిషియట్ డైట్ లో ఉన్నప్పుడు మాత్రమే పోతుంది. ఒక చోట స్పాట్ రిడక్షన్ అనేది జరగదన్నమాట. నువ్వు ఒక 10 years క్రంచెస్ కొడుతూ కూర్చున్నా గానీ క్యాలరీ డెఫిషియట్ డైట్ లో లేకపోతే నీ యాప్స్ ఎప్పటికీ విజిబుల్ అవ్వవు. సైడ్ ఫ్యాట్, ఫేస్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ప్రతి ఒక్కటి కూడా ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది. నీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గే కొంది మెల్లిగా తగ్గుతూ ఉంటది అనమాట. సో ఒక చోట స్పాట్ రిడక్షన్ అనేది అవ్వదు. ఓన్లీ ఒక చోటే నాకు ఇక్కడ పొట్ట తగ్గితే చాలరా బాబు అంటే తగ్గదనమాట. అర్థమైందా? ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది. దానికోసం నువ్వు మంచి యాక్టివిటీ చేయాలి, మంచిగా వర్కౌట్ చేయాలి. అన్నిటికంటే ముందు ఒక క్యాలరీ డెఫిషియట్ డైట్ లో ఉండాలి. నీ మెయింటైనింగ్ క్యాలరీస్ కి ఒక 200-300 క్యాలరీస్ తక్కువ తినాలి. అప్పుడు మాత్రమే నీకు ఫ్యాట్ లాస్ అవుతుంది, మంచిగా నీ యాప్స్ విజిబుల్ అవుతాయి.